పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రెండు మేకలు ఒక నక్క కథ. అనగనగా ఒక పచ్చని అడవిలో రెండు మేకలు ఉండేవి. ఒకరోజు ఆ రెండు మేకలు గడ్డి కోసం గొడవ పడడం మొదలుపెట్టాయి. ఇది నా స్థలం అని ఒక మేక గట్టిగా అరిచింది. కాదు, ఇది నాది అని రెండో మేక అరిచింది. అవి రెండూ తమ కొమ్ములతో కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆ గొడవలో పడి పక్కనే ఉన్న పొదల్లో ఒక ఆకలితో ఉన్న నక్క ఉందని అవి గమనించలేదు. నక్క లొట్టలేసుకుంటూ, హోహో, ఈ మేకలు ఒకదానితో ఒకటి గొడవ పడుతున్నాయి. అవి రెండూ అలసిపోయి పడిపోయిన తర్వాత వాటి మీద దాడి చేసి రెండింటినీ కలిపి భోజనం చెయ్యొచ్చు అని నక్క అనుకుంది. చాలాసేపు వేచి ఉండి ఇంకా ఆకలికి ఆగలేక నక్క ఒక్కసారిగా మేకల మీదకు దూకింది. కానీ ఆ మేకలు నక్క అనుకున్న దానికంటే చాలా తెలివైనవి. నీడను చూడగానే అవి తమ గొడవను ఆపివేశాయి. ఒకరినొకరు చూసుకుని తల ఊపాయి. ఇప్పుడు అవి రెండూ కలిసి నక్కకు బుద్ధి చెప్పాలని అనుకున్నాయి. తాము పోట్లాడుకోవటం మానేసి తమ పదునైన కొమ్ములను నక్క వైపు తిప్పాయి. అవి గట్టిగా అరుస్తూ నక్కను బలంగా ఢీకొట్టాయి. ఆ దెబ్బకు నక్క విలవిలలాడిపోతూ అక్కడ నుండి పారిపోయింది. మళ్ళీ ఎప్పుడూ ఆ వైపు చూడలేదు. రెండు మేకలు ఒకరినొకరు చూసుకుని ఒక చిన్న గడ్డి ముక్క కోసం గొడవ పడటం ఎంత తప్పో తెలుసుకున్నాయి. ఆ రోజు నుండి ఆ మేకలు గడ్డిని పంచుకుంటూ ఒకరికొకరు తోడుగా సంతోషంగా ఉన్నాయి. పిల్లలు, ఈ కథలోని నీతేంటంటే, కలిసుంటే కలదు సుఖం. మనం గొడవ పడితే ఇతరులు దానిని లాభంగా వాడుకుంటారు. కానీ కలిసి ఉంటే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాము.